జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. మనమైతే ఈరోజైతే సునీల్ కళాకార్ వారి వర్క్షాప్లో వచ్చేసాం. సో లొకేషన్ వచ్చేసి ఈజీ యాక్సెస్. స్ట్రేట్ పోతే మనకైతే లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్ వస్తుంది. సో లోపలికి వెళ్దాం మనకైతే. సో అన్న వాళ్ళ దగ్గర అయితే 3 మోడల్స్ ఉన్నాయి మనకైతే, 1, 2, 3. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహం. హైట్ వచ్చేసి అయితే మనకైతే 12 to 13 feet వస్తుంది. బేస్ అయితే మనకైతే ఇంచుమించు 10 to 12 వచ్చేసేస్తుంది. సో కమలం పువ్వు మీద వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు. సో మంగళమూర్తి సిట్టింగ్ పొజిషన్లో మనకైతే భారీగా బొజ్జ వినాయకుడు అనేది కూర్చొని ఉన్నాడు. సో కిరీటం మీద కూడా చూసుకోండి కృష్ణుడు, బలరాముడు, సారీ బాలకృష్ణుడు. పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం మనకి ఈ విగ్రహం. ఇది కూడా మనకైతే భారీ బొజ్జ వినాయకుడు లాగా అన్న వాళ్ళైతే తయారు చేశారు. సో ధోతి కలర్ చూసుకుంటే మనకైతే ఆరెంజ్ ఇచ్చారు అన్న వాళ్ళైతే. సో అథెంటిక్ వైబ్రెంట్ కలర్ అన్న వాళ్ళైతే వాడుతున్నారు ఇక్కడ. సో కింద చూసుకుంటే మనకైతే పికాక్స్ ఇవ్వడం జరిగింది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈ విగ్రహానికైతే. సో హైట్ అయితే ఇంచుమించు అయితే 12 to 14 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే 8 to 10 feet ఉంటుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు చిట్టి ఎలుక. పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం. ఇది కూడా భారీ బొజ్జ వినాయకుడు. సో అన్న వాళ్ళ చూసుకోవచ్చు తొండం ఎంత మంచిగా తిప్పారో. సో తొండం మీద కూడా మనకైతే శ్రీ మళ్ళీ ఓం కూడా రాసింది అక్కడ. సో ఈ విగ్రహం హైట్ వచ్చేసి మనకైతే ఇంచుమించు 13 to 14 feet వెళ్ళిపోతుంది విత్ బ్యాక్గ్రౌండ్. సో బేస్ అయితే మనకైతే ఇంచుమించు 10 to 12 feet ఉంటుంది. సో చిట్టెలుక. సో అన్న వాళ్ళ దగ్గర అయితే 3 మోడల్స్ ఉన్నాయి మనం చూసుకుంటే అయితే. సో పెయింటింగ్ వర్క్ అనేది డిస్ప్లేగా మనకైతే అన్న వాళ్ళైతే తయారు చేస్తున్నారు ఇక్కడైతే. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు పేపర్ వర్క్ అనేది అవుతుంది ఇక్కడైతే. సో ఈసారి మన అన్న వాళ్ళు అయితే 20 to 30 విగ్రహాలు అయితే తయారు చేస్తున్నారు. సో ఎవరికైనా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ మన సునీల్ సింగ్ కళాకార్ వారి వర్క్షాప్లో అప్డేట్. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. జై శ్రీ గణేష, జై శ్రీ.